ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. మేషరాశి వారికి నా హృదయపూర్వక నమస్కారాలు. మా కుటుంబ సభ్యులందరికీ కూడా సాదర స్వాగతం. నమస్కారం మిత్రులారా. జ్యోతిష్య కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఈ రోజు మీ జీవితంలో అత్యంత ముఖ్యమైన మరియు నిర్ణయాత్మకమైన మలుపు కావచ్చు. ఎందుకంటే శ్రీహరి విష్ణువు స్వయంగా మీ జాతకం యొక్క దశ మరియు దిశను పూర్తిగా మార్చారు. మిత్రులారా, భగవంతుడైన విష్ణువు యొక్క కృప ఇప్పుడు ప్రపంచంలోని ఏ శక్తి మీ అదృష్టాన్ని ఆపలేదు. ఈ ప్రత్యేక సమయంలో మీ జీవితంలో 5 అద్భుతమైన శుభవార్తలు రానున్నాయి. అవి మీ జీవితాన్ని పూర్తిగా కొత్త దిశలో నడిపించబోతున్నాయి. అయితే అంతకు ముందు మనమందరం కలిసి భగవంతుడైన శ్రీహరి విష్ణువుకు నిజమైన మనసుతో చేతులు జోడించి ప్రార్థిద్దాం. ఓ ప్రభువా, ఈ జ్యోతిష్య కార్యక్రమాన్ని శ్రద్ధతో మొదటిగా లైక్ చేసి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి కామెంట్ సెక్షన్ లో జై శ్రీహరి విష్ణు అని రాసే వారి జీవితాల నుండి మీరు అన్ని కష్టాలు దూరం చేయండి. మరియు వారి ఇంట్లో ధనానికి ఎప్పుడు కొరత ఉండకుండా చూసుకోండి. వారి కుటుంబంపై మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండనివ్వండి. వారి ప్రతి కష్టం తొలగిపోనివ్వండి. వారి జీవితంలోని చీకటిని మీరు స్వయంగా తొలగించండి. ఓ ప్రభువా, వారి ఇంట్లో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ నివసించనివ్వండి. ఆ కుటుంబంలో దరిద్రం యొక్క ఒక అంశం కూడా ప్రవేశించకుండా చూసుకోండి. మీరు ఈ ప్రపంచాన్ని పోషించేవారు, దయకు సముద్రం. మీ దృష్టి ఎవరిపై పడుతుందో వారి అదృష్టం స్వయంగా మేల్కొంటుంది. ఇప్పుడు మీకు తెలిసిన సమయం వచ్చింది. శ్రీ మహావిష్ణువు కృప వల్ల మీ జీవితంలో 5 అతిపెద్ద శుభ సంకేతాలు ఏవి కలగబోతున్నాయో తెలుసుకుందాం. మొదటి శుభవార్త ఏమిటంటే, చాలా కాలంగా ఆర్థిక సమస్యలతో పోరాడుతున్న వారికి, డబ్బు వచ్చి నిలవని వారికి ఇప్పుడు సంపదకు ద్వారాలు తెరవబడతాయి. మీరు ఊహించని మార్గాల నుండి డబ్బు పొందుతారు. ఆగిపోయిన డబ్బు అకస్మాత్తుగా తిరిగి వస్తుంది. లేదా మీ ఆర్థిక సంక్షోభాన్ని అంతం చేసే వార్త మీకు వస్తుంది. మరియు రెండవ శుభవార్త, ఉద్యోగంలో పదోన్నతి లేదా కొత్త ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న వారికి ఒక గొప్ప అవకాశం రాబోతుంది. ఒక ఉన్నతాధికారి లేదా పాత పరిచయం ద్వారా పని అవుతుంది మరియు మీ సామర్థ్యం గుర్తించబడుతుంది. మీ కృషికి ఇప్పుడు ఫలితం లభిస్తుంది మరియు మీరు పని చేసే చోట మీరు గుర్తింపు లభిస్తుంది. మరియు మూడవది, ప్రేమ జీవితంలోని చేదు సంబంధంలో ఉన్న చీలిక ఇప్పుడు శ్రీహరి విష్ణువు జోక్యంతో సరిచేయబడతాయి. ఎవరి సంబంధం అయితే తెగిపోతుందో వారికి పాత భాగస్వామి నుండి క్షమాపణ లభించవచ్చు, లేదా కొత్త జీవిత భాగస్వామి రూపంలో చాలా శుభప్రదమైన శాంత స్వభావం మరియు తెలివైన వ్యక్తి మీ జీవితంలోకి ప్రవేశిస్తారు. వివాహితుల మధ్య కూడా పరస్పర విశ్వాసం మరియు ప్రేమ మళ్లీ మేల్కొంటుంది. మరియు నాలుగవది, ఏదైనా చట్టపరమైన కోర్టు వివాదం, ఆస్తి వివాదం లేదా కుటుంబ విభజన వంటి సమస్యలలో చిక్కుకున్న వారికి ఇది వర్తిస్తుంది. ఈ రోజు మీ పక్షాన ఒక బలమైన వ్యక్తి నిలబడతారు. పత్రాలు మీకు అనుకూలకంగా మారతాయి మరియు అందరూ ఆశ వదులుకున్న ఆ కేసు ఇప్పుడు గెలుపు దిశగా ముందుకు సాగుతుంది. పాత భూమి లేదా ఆస్తికి సంబంధించిన ఏదైనా మంచి వార్త కూడా వెలువడవచ్చు. అత్యంత అద్భుతమైన శుభవార్త ఏమిటంటే, తమ జీవితంలో లక్ష్యం లేకుండా ఉన్నవారు, దిశలేని వారు ఇప్పుడు అకస్మాత్తుగా ఒక మార్గంలో నడవడం ప్రారంభిస్తారు. అక్కడ నుండి జీవితం యొక్క నిజమైన ఉద్దేశం బయటపడుతుంది. భగవంతుడైన శ్రీహరి విష్ణు కృపతో మీలో కొత్త శక్తి, కొత్త ఆత్మవిశ్వాసం మరియు కొత్త ఉత్సాహం మేల్కొంటాయి. మీరు ఏమి చెయ్యాలో, ఏ దిశలో వెళ్లాలో మీకు అర్థమవుతుంది మరియు ఈ స్పష్టతే మీ జీవితాన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. కాబట్టి మిత్రులారా, ఈ 5 శుభవార్తలు ఇప్పుడు మీ జీవితపు తలుపు వద్ద నిలబడి ఉన్నాయి. నేను ఎప్పుడు ఓటమిని అంగీకరించే వాడిని కాదు. నాకు వేరే మార్గం లేదు. నేనే స్వయంగా చివరి మార్గం. ఈ రోజు మేము మీ జాతకాన్ని చాలా ఖచ్చితంగా విశ్లేషించాం మరియు మీకు అనేక ముఖ్యమైన సమాచారాన్ని అందించబోతున్నాం. మొదటి ప్రశ్న, మీ దగ్గర డబ్బు వస్తుంది కానీ అది ఎందుకు నిలవదు? రెండవది, చివరికి ఎక్కువ డబ్బు మీ దగ్గరకు ఎందుకు రాదు? మరియు మూడవది, మీరు పనిచేస్తున్న రంగంలో పదే పదే నష్టం ఎందుకు జరుగుతుంది? మీరు నిరంతరం ఒత్తిడిలో ఎందుకు ఉంటున్నారు? జీవితంలో ఆర్థిక ఇబ్బందులు ఇంత ఎక్కువగా ఎందుకు ఉన్నాయి? మీరు ఇంతగా బాధపడుతున్నారు ఎందుకు? చివరగా మీ అన్ని ప్రశ్నలకు ఇప్పుడు ముగింపు వస్తుంది. మీకు అపారమైన ధనం ఎప్పుడు లభిస్తుంది? మీ జీవితంలో ఆనందం ఎప్పుడు తిరిగి వస్తుంది? ఈ విషయాలన్నిటికీ ఈ రోజు ఈ వీడియోలో మేము వివరంగా వివరించబోతున్నాం. కాబట్టి ఈ రోజు వీడియో మీకు ఒక అద్భుతమైన ఔషధం లాంటిది. దీనిని నిర్లక్ష్యం చేయకండి మరియు మొదటి నుండి చివరి వరకు తప్పకుండా చూడండి. అప్పుడే మీరు దేవుడి అదృష్టం మారడానికి ఎక్కువ సమయం పట్టదు. కేవలం భగవంతుని సరైన సమయం కోసం వేచి ఉండాలి. ఆ సమయం వచ్చినప్పుడు అదృష్టం స్వయంగా మారుతుంది.
తప్పుగా మాట్లాడిన వారు ఇప్పుడు సమాధానం లభిస్తుంది. మీపై వేలు చూపిన వారికి చెడు సమయం ప్రారంభమయ్యింది. అయితే మీకు అదృష్ట సమయం ప్రారంభమయ్యింది. ఈ రాశి వారు చాలా అదృష్టవంతులు. అయితే వారికి దుఃఖం మరియు కష్టాలు కూడా తక్కువగా ఉండవు. మీరు దేవుడిపై చాలా నమ్మకం కలిగి ఉన్నారు. అయినా కూడా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది. మిత్రులారా, సరైన సమయం వచ్చినప్పుడు మీ అదృష్టం ఒక కొత్త కథను రాస్తుంది. మరియు ఈసారి మీకు లభించే అదృష్టం ఎంత గొప్పగా ఉంటుంది. మీరు ఇప్పుడు మీ పనిపై దృష్టి పెట్టండి. దేవుడు మీకు ఎప్పుడు అన్యాయం జరగనివ్వడు. అయితే నిరంతరం జరుగుతున్న నష్టం, నిరంతర మానసిక ఒత్తిడి వెనక మీరు తెలియకుండా కొన్ని ముఖ్యమైన తప్పులైతే చేశారు. దాని ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. కానీ ఇది కూడా నిజమే. మనిషికి సమయం ప్రతికూలంగా ఉన్నప్పుడు ఆలోచించే శక్తి కూడా తగ్గిపోతుంది. ఆ సమయంలో ఏ పని విజయవంతం కాదు. ప్రతి చోట అడ్డంకులు వస్తాయి. ఇప్పుడు కూడా మీ జీవితంలో అనేక రకాల అడ్డంకులు ఉన్నాయి. కానీ భయపడకండి. మీ అదృష్టం మారే ఆ శుభగడియ దగ్గరలోనే ఉంది. మీకు మంచి వార్త లభిస్తుంది. మరియు మీ జీవితం బంగారుమయం అవుతుంది. ప్రేమైన మిత్రులారా, భగవంతుడైన మహాదేవుడు ప్రతి పరిస్థితుల్లోనూ మీతో నిలబడ్డారు. లోకంలో ఉన్న దేవతామూర్తులు ఎల్లప్పుడూ మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కేవలం దేవుని సరైన సమయం కోసం వేచి ఉండండి. ఇప్పుడు శుభకాలం ప్రారంభమయ్యింది. ఈ నెల ప్రారంభం నుండి రాబోయే 4 నెలల వరకు మీ జీవితంలో 5 అద్భుతాలు జరగబోతున్నాయి అని మేము మీకు తెలియజేసుకుంటున్నాము. మీ అదృష్టం ఇప్పుడు ఒక ప్రత్యేకమైన చరిత్ర సృష్టించబోతుంది. మీ అన్ని అసంపూర్తి పనులు ఇప్పుడు పూర్తవుతాయని మీరు స్వయంగా చూస్తారు. మీ నిలిచిపోయిన పనులు, కష్టాలు మరియు సంక్షోభాలన్నీ అంతమైపోయాయని మీరు కళ్లతో చూస్తారు. మీరు గత 5 నెలలుగా తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నారని మేము నప్పుడు, కానీ ఆ సమయం ఇప్పుడు ముగిసింది. ఇప్పుడు మీరు మీ జీవితాన్ని మెరుగుపరుచుకోవడానికి దేవుడిపై నమ్మకం ఉంచి ముందుకు సాగాలి. కాబట్టి ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే, మీరు మీ జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి? ముందుగా దేవునిపై పూర్తి నమ్మకం ఉంచండి. మరియు ఏ కర్మలు మీకు ఆనందం, డబ్బు మరియు సంపదను తెస్తాయో ఆలోచించండి. ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడడానికి అమ్మవారిని పూజించండి. మీ దేవి సరస్వతి దేవి మరియు దుర్గాదేవిని పూజించండి. రాధాకృష్ణులను జపించండి. మీ అన్ని పనులు పూర్తవుతాయి మరియు మీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ అంతమవుతాయి. ఆ తర్వాత చూడండి, ఈ ప్రపంచంలో మీ పేరు చర్చించబోతుంది. దేవుడు మీ పిలుపును విన్నాడు కనుక మరియు ఆయన ప్రేరణతో ఈ 2 ప్రత్యేక శక్తులు మీ ఇంట్లో నివసిస్తున్నాయి. ఈ రహస్యం ఇప్పటి వరకు ఎవరికి తెలియదు మరియు తెలియకూడదు కూడా. ఎందుకంటే ఎవరికైనా ఈ విషయం తెలిస్తే ప్రజలు దానిని దుర్వినియోగం చేయడం ప్రారంభిస్తారు. ఇప్పుడు నా మాటను చాలా సీరియస్ గా వినాల్సిన సమయం వచ్చింది. ఈ 2 శక్తులు త్వరలోనే మీ ముందు ప్రత్యక్షమవుతాయి. మీ జీవితంలో అద్భుతాలు చేస్తాయి మరియు మిమ్మల్ని దీవిస్తాయి. అవును మిత్రులారా, అమ్మవారి పాదాలు ఏ ప్రదేశంలో పడితే అక్కడ ధనం వర్షంలా కురుస్తుంది మరియు ఖజానాలు స్వయంగా నిండుతాయి. ఈ దేవి పాదాలు ఒక్కసారి మీ ఇంట్లో ప్రవేశిస్తే మీ ఇల్లు సాక్షాత్తు స్వర్గం అవుతుంది. సరిగ్గా ఇదే సంకేతాలు అమ్మవారిచ్చారు. ఆమె గత కొన్ని సంవత్సరాలుగా మీ ఇంట్లో ఒక ప్రత్యేక గదిలో నివసిస్తుంది. ఇప్పుడు మీ ఇంట్లో సానుకూల మార్పులు రాబోతున్నాయి. అదృష్టం యొక్క చక్రం మారుతుంది మరియు మీరు ప్రత్యేక శుభవార్త అర్హులవుతారు. గ్రహాల పరిస్థితి త్వరలో ఒక పెద్ద మార్పు జరుగుతుందని సూచిస్తుంది మరియు ఏ క్షణంలోనైనా మీ అదృష్టం మలుపు తిరగవచ్చు. మీరు ఆనందంతో ఉప్పొంగిపోతారు. మీరు చెడు జీవితంలో ఒక గొప్ప వ్యక్తిగా మారాలంటే సంకల్పం తీసుకోండి, కఠినమైన శ్రమ చేయండి మరియు దేవుని నామాన్ని స్మరించండి, నియమాలను పాటించండి. నేను పూర్తి విశ్వాసంతో చెప్తున్నాను, మీరు ఒక రోజు చాలా గొప్ప వ్యక్తి అవుతారు. విజయం మీ పాదాలను తాకుతుంది. మీరు ఏ వస్తువును తాకితే అది మీది అవుతుంది. కేవలం శ్రమ నిరంతరం కొనసాగేలా చూసుకోండి మరియు మీ నుండి ఏ విధమైన తప్పు జరగకుండా ప్రయత్నించండి. ఎల్లప్పుడూ ఎలా ముందుకు సాగాలో ఆలోచించండి. మిత్రులారా, ఈ సమయాన్ని ఇలా వృధా చేయడం చాలా ప్రమాదకరం. జీవితం నిజంగా చిన్నదని మరియు చాలా మంది సమయాన్ని వృధా చేయడంలోనే జీవితాన్ని గడుపుతున్నారు. మేము మీకు చెప్పాలనుకుంటున్నాము, మీ జీవితం ఉత్తమంగా ఉండాలని మీరు కోరుకుంటే ప్రతి ప్రణాళికను రూపొందించుకోవడానికి, అది ప్రయాణం గురించి అయినా లేదా వ్యాపారం గురించి అయినా, మీరు ఎక్కడికైనా ప్రయాణానికి వెళ్తే మనసు కూడా సంతోషంగా ఉంటుంది. కానీ మీరు మొబైల్ కే అతుక్కుపోయి ఉంటే సమయం వృధా అవ్వడమే కాకుండా
కాకుండా మనసు యొక్క స్థిరత్వం కూడా దెబ్బతింటుంది మరియు మీ కళ్ళు కూడా బలహీనపడతాయి. మీరు నిరంతరం చేస్తున్న కొన్ని పెద్ద తప్పులు ఇవే మరియు అందుకే మీరు ధనం వైపు వేగంగా వెళ్ళలేకపోతున్నారు. మీ జీవితంలోని అన్ని సమస్యలు శాశ్వతంగా అంతమైపోవాలని మీరు నిజమైన మనసుతో కోరుకుంటే నా ప్రతి మాటను చాలా సీరియస్ గా వినండి మరియు ఈ రోజు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం. ఈ రాశి వారు ఏదైనా ప్రత్యేక పని కోసం ప్రయత్నిస్తున్నట్లయితే ఆ ప్రయత్నంలో మీకు సరైన విజయం లభించే అవకాశం ఉంటుంది. మీరు ఇతర అనేక కార్యకలాపాలలో కూడా చురుకుగా ఉంటారు. ఇతరుల మాటలను పట్టించుకోకుండా మీరు మీ పనులపై పూర్తి దృష్టి పెడితే అది మీకు చాలా లాభదాయకంగా ఉంటుంది. మరియు మిత్రులారా, మీరు కోరికలు సాకారం చేసుకోవడానికి మీరు చాలా కష్టపడాలి. అనవసరమైన పనులలో మీ సమయాన్ని వృధా చేయకండి. కొన్నిసార్లు మీరు చెప్పిన ఒక మాట ఎవరికైనా బాధ కలిగించవచ్చు. కాబట్టి పదాలను ఆలోచించి ఎంచుకోండి. అనవసరమైన ప్రయాణాలకు దూరంగా ఉండండి. మరియు వ్యాపారం విషయానికి వస్తే మీరు తీసుకున్న వ్యాపార నిర్ణయాలు లాభదాయకంగా నిరూపించబడతాయి. ప్రభావవంతమైన వ్యాపార వ్యక్తులతో సంబంధాలు ఏర్పడతాయి. అవి భవిష్యత్తులో మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. భవిష్యత్తుతో నడుస్తున్న వ్యాపారంలో ఏదైనా మార్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఇంటి వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది మరియు ఇంట్లో అతిథులు రాకపోకలు ఉంటాయి. మీ కుటుంబంతో కలిసి తిరిగే అవకాశం లభిస్తుంది మరియు ఈ రోజు మానసిక స్థిరత్వం కాపాడుకోవాలని మరియు తెలివిగా నిర్ణయాలు తీసుకోవాలని సూచిస్తుంది. మీరు 2 ముఖ్యమైన ఎంపికల మధ్య చిక్కుకున్నట్లు భావించవచ్చు. కుటుంబ విషయంలో భేదాలు లేదా అభిప్రాయ ఘర్షణ సాధ్యం కాబట్టి మాట్లాడేటప్పుడు ఓపిక మరియు స్పష్టతతో ఉండండి. ఒక పాత విషయం గురించి మనసు కాస్త గందరగోళంగా ఉండవచ్చు. కానీ సంయమనం మరియు మీ అంతరాత్మ మాట వినడం ద్వారా మీరు పరిష్కారం పొందవచ్చు. వృత్తిపరమైన జీవితంలో ఏదైనా ప్రత్యేక నిర్ణయం గురించి కొంత గందరగోళం ఉండవచ్చు. అవకాశాలు లేదా ఆలోచనల మధ్య ఇరుక్కుపోవచ్చు. దీనివల్ల గందరగోళం మరియు పనిలో అడ్డంకులు ఏర్పడవచ్చు. ఈ రోజు స్థిరత్వం, సాంప్రదాయ విలువలను మరియు కుటుంబ శ్రేయస్సుతో ముడిపడిన శుభ సంఘటనలకు సాక్షి కావచ్చు. ఇంట్లో ఏదైనా సాంస్కృతిక కార్యక్రమం లేదా చాలా కాలంగా నిలిచిపోయిన ఒక ప్రణాళికను పూర్తి చేసే అవకాశాలు బలంగా ఉన్నాయి. పెద్దల అనుభవాల నుండి ప్రయోజనం లభిస్తుంది మరియు వారు చెప్పిన మాటలు ఈ రోజు మీకు సరైన మార్గాన్ని చూపగలవు. పాత కుటుంబ విభేదాలు కూడా ఈ రోజు పరిష్కారం కావచ్చు. దీనివల్ల కుటుంబ వాతావరణం మరింత మధురంగా మారుతుంది. పని చేసే చోట మీరు గతంలో చేసిన కృషి మరియు వివేకవంతమైన నిర్ణయాలు ఈ రోజు ఫలించవచ్చు. జట్టుతో సహకారం ఉంటుంది మరియు అనుభవం ఉన్న సహచరుల నుండి మంచి సలహా లభిస్తుంది. కుటుంబ వ్యాపారంలో లాభం లేదా కొత్త భాగస్వామ్యం ప్రారంభం కావచ్చు. పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలలో ఒక పెద్దవారు మీకు సహాయం చేయవచ్చు. ప్రేమ సంబంధాలలో కూడా భావోద్వేగ భద్రత, కుటుంబ ఆమోదం మరియు సంబంధం యొక్క తీవ్రత మరింత బలంగా మారతాయి. ఒక ప్రత్యేక వ్యక్తిని కలవడం లేదా కుటుంబ పరిచయాల ద్వారా సంబంధాలలో స్థిరత్వం వస్తుంది. మీరు ఇప్పటికే ఒక సంబంధంలో ఉన్నట్లయితే నిశ్చితార్థం లేదా వివాహం వంటి విషయాలలో పురోగతి సాధ్యం. మరియు ఆరోగ్యంపై అదనపు జాగ్రత్త అవసరం. క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్ష, సమతుల్య ఆహారం మరియు యోగాసనాలు దినచర్యలో చేర్చుకోవడం అవసరం. మానసిక శాంతి కోసం ధ్యానం మరియు మీ వారితో సమయం గడపడం చాలా లాభదాయకం. పిల్లల సమస్యలను విని వాటిని పరిష్కరించడానికి సమయం ఇవ్వడం కూడా అవసరం. మీరు చేసే చిన్న పొరపాటు కూడా పెద్ద సమస్యకు కారణం కావచ్చు. అన్ని ప్రత్యేకంగా గుర్తుంచుకోండి. వ్యక్తిగత మరియు కుటుంబ జీవితంలో సంయమనం మరియు ఓపిక అవసరం. ఆర్థిక కార్యకలాపాలు సాధారణంగా సాగుతాయి. వ్యాపార విషయాలలో కొన్ని సవాళ్లు ఉండవచ్చు. సిబ్బంది మరియు ఉద్యోగులతో చర్చించడం లాభదాయకంగా ఉంటుంది. భాగస్వామ్యంతో కూడిన వ్యాపారాలు లాభదాయకంగా నిరూపించబడతాయి. ఉద్యోగం చేసే వారికి బదిలీకి సంబంధించిన చర్యలు ప్రారంభం కావచ్చు. ఇంటి కుటుంబంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. కానీ వ్యతిరేక లింగానికి చెందిన వారితో ఎక్కువ సాన్నిహిత్యం మీ ఇమేజ్ ను ప్రభావితం చేయవచ్చు. జలుబు, దగ్గు లేదా అలర్జీకి సంబంధించిన ఏదైనా సమస్య రావచ్చు. కాలుష్యం మరియు రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండండి. ఈ రోజు అప్రమత్తత మరియు ఆత్మ సంరక్షణ భావంతో నిండి ఉంటుంది. పాత అనుభవాల నుండి నేర్చుకున్నది ఇప్పుడు పనికి వస్తుంది. దీనివల్ల మీరు అదనపు జాగ్రత్తగా ఉంటారు. ఇంటి కుటుంబంలో ఒక సభ్యుని అలవాటు లేదా నిర్ణయం గురించి కొంత అసంపూర్తి ఉండవచ్చు. పిల్లల చదువు లేదా పోటీకి సంబంధించిన ఏదైనా ఆందోళన
మిమ్మల్ని రోజంతా ఇబ్బంది పెట్టవచ్చు. పెద్దల ఆరోగ్యం గురించి కొంచెం ఆందోళన సాధ్యం. మీ ఆర్థిక పరిస్థితి సమతుల్యంగా ఉంటుంది, కానీ అనవసరమైన ఖర్చులపై నియంత్రణ ఉంచడం అవసరం. కెరియర్ విషయానికి వస్తే మీరు మీ పాత అనుభవాల నుండి నేర్చుకొని మరింత జాగ్రత్తగా మరియు ప్రణాళికతో పని రంగంలో ముందుకు వెళతారు. ప్రత్యర్థుల కార్యకలాపాలపై దృష్టి పెట్టండి. వారు మీ పనులకు అడ్డంకులు సృష్టించడానికి ప్రయత్నించవచ్చు. చట్టం లేదా పరిపాలనతో సంబంధం ఉన్నవారికి అదనపు బాధ్యతలు లభించవచ్చు. ప్రైవేటు కంపెనీలలో పనిచేసే వ్యక్తులు రిపోర్టింగ్ లేదా ప్రజెంటేషన్ లో చాలా ఖచ్చితత్వాన్ని చూపించాలి. పాత బాస్ లేదా పాత సహోద్యోగితో మళ్లీ సంబంధం ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామితో పాత సమస్యల గురించి ఏదైనా వివాదం మళ్లీ తలెత్తవచ్చు. విశ్వాసం లేకపోవడం లేదా మూడవ వ్యక్తి జోక్యం కారణంగా సంబంధాలలో ఒత్తిడి రావచ్చు. వివాహితులు పరస్పర అవగాహనతో ఉండాల్సిన అవసరం ఉంది. సింగిల్స్ అయిన వారికి పాత తెగిన సంబంధాల జ్ఞాపకాలు ఈ రోజు ఇబ్బంది పెట్టవచ్చు. మీరు ఇటీవల ఒక కొత్త వ్యక్తితో సంబంధాన్ని ప్రారంభించినట్లయితే వారి ఉద్దేశం గురించి లోతుగా ఆలోచించండి. మేషరాశి వారు ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్ లో మాతా మేము మీ కుటుంబ సభ్యులమే అని కామెంట్ చేయండి, లేదా జై శ్రీహరి అని కామెంట్ చేయండి. అందరికీ ధన్యవాదాలు.